నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. తరచూ చిరుజల్లులు, వీటికి తోడు చల్లటి గాలులు, మొత్తంగా వానాకాలం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక ఈ సీజన్లో పిల్లల ఆనందానికైతే హద్దుండదు. ఆటపాటలతో గడుపుతూ వాన చినుకుల్లో తడిచి ముద్దవుతూ ఉంటారు. అయితే ఈ ఆనందాల వెనకే వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంటుందని తరచూ గుర్తుపెట్టుకోవాలి. తరచూ జల్లుల్లో తడవటం వల్ల పిల్లలకు జలుబు, రొంపుల వంటి చిన్నా చితకా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు చిత్తడి పరిసరాలు, నిల్వ నీరు మూలంగా దోమలు, ఈగలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటి కారణంగా డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలు, కామెర్లు, విరోచనాలు, టైఫాయిడ్ వంటి ప్రమాదకర విపత్తులు ప్రబలుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వానాకాలంలో పిల్లలకు పొంచి ఉన్న సమస్యలు, వాటి బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో గుంపులు గుంపులుగా వచ్చే నల్లమబ్బులు, ఒంటిని గిలిగింతలు పెట్టే పిల్లగాలులు, చిటపట శబ్దం చేసే చిట్టి చినుకులు, తడిచి కొత్త అందాలను సంతరించుకునే ఆకుచాటు పిందెలు, కొమ్మచాటు పూలు ప్రతి ఒక్కరినీ పరవశింపచేస్తాయి. వానాకాలపు ప్రత్యేకతే ఇది. ప్రకృతితో పాటు మనం కూడా పరవశించిపోతాం. ఇక వాన చినుకులను చూస్తే చాలు, పిల్లల ఆనందానికి హద్దే ఉండదు. కాగితపు పడవల్ని తయారు చేసి వాననీటిలో వాటిని వదులుతూ ఆనందపడిపోతుంటారు. వానలో తడవకండి, జలుబు చేస్తుందని అమ్మ కోప్పడుతున్నా పట్టించుకోకుండా వాన జల్లుల్లో తనివి తీరా తడిసి ముద్దయిపోతుంటారు. చివరికి అమ్మ మాటే నిజమవుతుంటుంది. రాత్రికల్లా హాచ్యమనే తుమ్ములు, జలుబులతో ముక్కులు బిగుసుకుపోయి చిన్నారుల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒక్క జలుబు, దగ్గు మాత్రమే కాదు, ఈ సీజన్లో డెంగీ, గన్యా, మలేరియా వంటి విషజ్వరాలతో పాటు ఫ్లూ, డయేరియా, టైఫాయిడ్ వంటివి కూడా పిల్లల్ని బాగా ఇబ్బంది పెడతాయి. స్పెషల్లీ రెయినీ సీజన్లో వాటర్ లాగింగ్ మూలాన, హ్యూమిడిటీ పెరుగుతారు మూలాన ఈ సీజనల్ ఇల్నెసెస్ బాగా పెరుగుతాయండి. కామనెస్ట్ ఇల్నెసెస్ ఒకటేమో మాస్కిటో బైట్ ఇల్నెసెస్ అయితే ఉంటే అవి కొద్ది పెరుగుతాయి. స్పెషల్లీ థింగ్స్ లైక్ డెంగ్యూ, చికెన్ గున్యా. అలాగే కాకుండా మనకి వాటర్ బౌండ్ డిసీజెస్ లైక్ టైఫాయిడ్ అనేది కొద్దిగా బాగా పెరుగుతుంది. అండ్ పిల్లల్లో మేము గ్యాస్ట్రోఎంటరైటిస్ చాలా చూస్తాము. అలాగే ఈ మధ్యన చాలామంది పిల్లలకి ఫ్లూ ఇల్నెసెస్ అని, ఆర్ఎస్వి వైరసెస్, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ ఇన్ఫెక్షన్, అలాగే మస్కిటోతో మలేరియా, ఈ జబ్బులు కొద్దిగా నార్మల్ కంటే ఎక్కువ పెరుగుతాయి డ్యూరింగ్ దిస్ సీజన్స్. అందువలన మనకి స్పెషల్లీ డ్యూరింగ్ దిస్ టైం పిల్లల్ని చాలా చూసుకోవాలి. సో దట్ దే డోంట్ పికప్ దిస్ ఇన్ఫెక్షన్. న్యూట్రిషనల్గా, వ్యాక్సినేషన్గా ప్రొటెక్షన్ బాగా చూసుకోవాల్సి వస్తుంది. చూడండి, చాలామందికి ఇప్పుడు ఈ డెంగ్యూ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు డెంగ్యూ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, మీరు ఫ్లూ ఇల్నెస్ చూడండి, కొందరికి జస్ట్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోతుందండి. అండ్ పీపుల్ తెలియదు ఇది డెంగ్యూ వచ్చిందా అని. బట్ అదే కొందరికి మరీ హై ఫీవర్ వచ్చేసి, సపోజ్ డెంగ్యూ లైక్ ర్యాష్ వచ్చి ప్లేట్లెట్స్ బాగా పడిపోతామని, లేకపోతే షాక్లు వెళ్ళిపోతామని, సో దెన్ దే బికమ్ సీరియస్. సో సేమ్ ఆ వైరసే కొందరిలో బాగా సీరియస్ ఇల్నెస్ క్రియేట్ చేయగలుగుతుంది, కొందరిలో మైల్డ్గా చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ ఆఫ్ డెంగ్యూలో సీరియస్గా ఉండరు, మామూలుగా జస్ట్ ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది అనమాట. కొందరిలో ప్లేట్లెట్స్ తగ్గిస్తుంది బాగా, అండ్ కొందరిలో ఇట్ విల్ కాజ్ షాక్, అంటే బీపీ తగ్గిపోతాము, కడుపులో, ఛాతీలో నీరు జమ అవుతాము, అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ వెరీ ఫ్యూ మందిలో కానీ బాగా లైఫ్ థ్రెటనింగ్, అంటే లివర్ డ్యామేజ్ అయిపోయి, లేకపోతే బ్రెయిన్ ఎఫెక్షన్ అయ్యి, అలాగా సీవియర్గా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెంగ్యూ. ఈ కాంప్లికేటెడ్ కేసెస్ మూలనే అందరికి కొద్దిగా భయంగా ఉంటుంది. బేబీ ఆల్మోస్ట్ బాగా డల్గా పనుకొని ఉంటున్నారు, ఇంటేక్ బాగా తగ్గిపోయింది, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ కాలు చేతులు చల్లపడిపోతున్నాయి, ఎనీ బ్లీడింగ్ అవుతుంది అని, సపోజ్ డెంగ్యూ లాంటి జబ్బులో బాగా కడుపు నొప్పేస్తుంది, అన్కాన్షియస్నెస్. సో దీస్ ఆర్ డేంజర్ సిమ్టమ్స్ ఇన్ డెంగ్యూ. వానాకాలంలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలువ ఉంటాయి. ఈ నిలువ నీరే దోమలకు ప్రాణం పోస్తుంది. ఈ దోమలే రకరకాల జ్వరాలకు ఆజ్యం పోస్తాయి. వర్షాకాలం రాగానే సాధారణంగా డెంగీ, మలేరియా, గన్యా, మెదడువాపు లాంటి విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతుంటాయి. వీటిలో డెంగీ జ్వరం పెద్దలతో పాటు పిల్లలకు సైతం ప్రమాదకరంగా పరిణమిస్తోంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధించే డెంగీ జ్వరం విషయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా జ్వరం తగ్గుముఖం పట్టే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఇక ఈ సీజన్లో పిల్లల్లో గన్యా జ్వరం కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. గన్యాలో కూడా కీళ్ల నొప్పులతో కూడిన జ్వరం ఉంటుంది. డెంగీ, గన్యా తర్వాత చలి జ్వరంతో వణికించే మలేరియా కూడా పిల్లలకు ప్రమాదకరమైందే. చికెన్ గున్యాలో సాధారణంగా ఇప్పుడు బాగా హై ఫీవర్ ఉంటుంది. ఫీవర్తో పాటు అంటే పెద్దోళ్ళు అంటే జాయింట్ సిమ్టమ్స్ అది చెప్తారు, చిన్నపిల్లలు జస్ట్ ఇరిటబుల్గా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అనమాట. బికాజ్ ద జాయింట్ అంటే స్పెషల్లీ దర్ ఇన్ఫెంట్స్ అండ్ టాడ్లర్స్, వాళ్ళు సడన్గా అసలు కాలు దే డోంట్ గెట్ డౌన్ ఓన్లీ. సో కొద్దిగా జాయింట్స్ పెయిన్స్ అవన్నీ చాలా ఉంటాయి, ర్యాషెస్ కూడా డెవలప్ అవుతాయి అనమాట. సమ్టైమ్స్ మదర్ టు ఇన్ బేబీ ట్రాన్స్మిషన్ కూడా చికెన్ గున్యా చూడండి. మదర్కి డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ చికెన్ గున్యా వస్తే ఈ న్యూబార్న్లో కూడా చికెన్ గున్యా అని చూసేది మేము చూస్తామన్నమాట. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ సీ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. చికెన్ గున్యా విత్ హై గ్రేడ్ ఫీవర్ పర్సిస్టింగ్ ఫర్ ఈ సీజన్లో అయితే దే హ్యావ్ బీన్ హ్యావింగ్ ఫీవర్ ఫర్ మోర్ దెన్ ఏ వీక్. అసలు మీకు డెంగ్యూ నెగటివ్ వస్తుంది, అన్ని టెస్ట్లు కూడా నెగటివ్ వస్తున్నాయి. అప్పుడు సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ చికెన్ గున్యా అండర్స్టాండింగ్ దట్ ఈస్. అలా కాకుండా మలేరియా కూడా బాగా చూస్తున్నాం, అంటే కూడా వెరీ హై ఫీవరు, చిల్స్ వస్తాము. సో టెస్టులు చేస్తే మలేరియా విల్ బి పాజిటివ్. అలాంటి వాళ్ళకి మనము యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ చేస్తే దే రెస్పాన్స్ అనమాట. సో దిస్ ఆర్ ద జికా వైరస్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ అ మస్కిటో బార్న్ డిసీజ్ అనమాట. నాట్ సో కామన్లీ డయాగ్నోస్డ్, బట్ దట్ ఈస్ ఆల్సో సీన్ మస్కిటో బార్న్ డిసీజెస్. మెనింజైటిస్ అంటే టూ థింగ్స్ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియల్ ఉంటాయండి విచ్ ఆర్ మెనింజైటిస్, విచ్ ఆర్ నాట్ మస్కిటో బార్న్. కానీ ఈ జబ్బుల మూలాన లైక్ డెంగ్యూ కెన్ కాజ్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్, మలేరియా కెన్ కాజ్ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్. సో దట్ ఈస్ హౌ సార్ట్ ఆఫ్ యూ కెన్ సే మస్కిటో బార్న్ కెన్ కాజ్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్డకి బీపీ తగ్గుతుంది లేకపోతే కాలు చేలు చల్లబడుతున్నాయి అన్నప్పుడు ఫ్లూయిడ్ సరిగ్గా ఇస్తామనేది చాలా ఇంపార్టెంట్. సరైన ప్లేస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లైక్ డెంగ్యూలో లివర్ డ్యామేజ్ అవుతుందా, లేకపోతే బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యన బాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. బికాజ్ కొద్ది వరకు లివర్ ఉంటే ప్రాబ్లం లేదు, లైక్ ఎంజైమ్స్ 300, 400 చాలామందికి ఉంటుంది. కొన్ని చోట్ల ఒక్కొక్కసారి థౌజండ్స్లో లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, 1000, 10,000 అలా ఉండి బ్లీడింగ్ బాగా అవుతూ ఉంటుంది, లేకపోతే బ్రెయిన్ బాగా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యన ప్లాస్మాఫెరెసిస్ అని లేకపోతే ఇమ్యునోమాడ్యులేషన్ ట్రీట్మెంట్ అని చేస్తే ఇలాంటి బిడ్డల్ని కూడా మనం సేవ్ చేయొచ్చు. వానాకాలంలో చిత్తడి పరిసరాల మూలంగా తాగునీరు, తినే తిండి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కామెర్లు, విరోచనాలు మొదలుకొని టైఫాయిడ్ వరకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటర్ బోర్న్ డిసీజ్గా పిలిచే ఈ సమస్యల బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం అంటే మనకే కాదు, రోగకారక క్రిములకు ఇష్టమే. మనకొచ్చే రోగాల్లో నీరు, ఆహారం, వాయు కాలుష్యం మూలంగా వచ్చేవే ఎక్కువ. ఎక్కడ చూసినా నీరు నిలువ ఉండడం, తేమగాలి, చిత్తడి పరిసరాల మూలంగా వాతావరణంలో వ్యాధికారకాలైన బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మ క్రిముల తాకిడి బాగా పెరుగుతుంటుంది. ఫలితంగా జలుబు, దగ్గు, ఆయాసం, నిమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు ఈ సీజన్లో చిన్నారులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తాగునీరు కలుషితం కావడం మూలంగా విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి ప్రమాదకర సమస్యలు చుట్టుముడతాయి. ఇక గాలి, నోటి తుంపర్ల ద్వారా వ్యాపించే సమస్యలు కూడా ఈ సీజన్లో ఎక్కువగానే కనిపిస్తుంటాయి. జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, నిమోనియా, ఫ్లూ, హైగ్రేడ్ ఫీవర్, రెస్పిరేటరీ వైరస్ ఇన్ఫెక్షన్స్ అలాంటివే. వర్షాకాలంలో పిల్లలను వేధించే ఈ శ్వాసకోశ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా నిమోనియాలోకి దింపుతాయి. ఊపిరితిత్తుల్లోకి, నెమ్ముకి సకాలంలో సరైన వైద్య చికిత్స అందకపోతే అది పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. వాటర్ బార్న్ అనే ప్రాబ్లంగా ఇప్పుడు ఒకటేమో గ్యాస్ట్రోఎంటరైటిస్ అండి. చాలా పిల్లలకి మీకు గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే జబ్బు వస్తూ ఉంటుంది. చాలామందికి చూసి ఉంటారు, చాలామంది ఈసారి వామిటింగు, లూజ్ మోషన్స్, సీవియర్ క్రాంప్స్ ఇన్ ద అబ్డామిన్. సో బ్యాక్టీరియల్ ఉంటాయి, వైరల్ ఉంటాయి. సో దీంట్లో ప్రైమరీలీ మనకేంటంటే ఒకటి వాళ్ళకి హైడ్రేషన్ అంటే ఓఆర్ఎస్ తాగిపిస్తాం, సో డీహైడ్రేషన్ కాకుండా చూసుకుంటాము. సెకండ్ ఏంటంటే క్లీన్ వాటర్ మన ఇంట్లో, ఈ స్పెషల్లీ డ్యూరింగ్ ద రైనీ సీజను ఎన్ష్యూరింగ్ దట్ మనకి క్లీన్ వాటర్ వాళ్ళకి ఇస్తాం. వాటర్ని బాయిల్ చేసి కూల్ చేసి దానికి ఇస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్.
థర్డ్ డిఫరెన్షియేటింగ్, ఇది బ్యాక్టీరియా వైరలా. బ్యాక్టీరియాలు ఉంటే మనము సెట్ ఆఫ్ వాళ్ళకి యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. వైరల్ ఉంటే ఈ జస్ట్ ఆ 3-4 డేస్ మనకి వాళ్ళకి హైడ్రేషన్ సరిగ్గా చూసుకొని ప్రోబయాటిక్స్ ఇస్తే వాళ్ళు బాగానే ఇంప్రూవ్ అవుతారు. అండ్ లాస్ట్లీ ఏంటంటే ఇలా ఇప్పుడు సపోజ్ టైఫాయిడ్ లాంటివి కూడా మనకి జబ్బులు వస్తాయండి. ఈ టైఫాయిడ్ని కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి అనుకోండి, విత్ సమ్ లూజ్ మోషన్స్, అస్సలు ఫీవర్ సెటిల్ కావట్లేదు, బిడ్డ బాగా సీరియస్గా అనిపిస్తున్నారు, అలాంటి పిల్లల్లో మనం బ్లడ్ టెస్ట్లు చేసుకుని టైఫాయిడ్ గుర్తించి యాంటీబయాటిక్ ఇస్తే తొందరగా రికవర్ అవుతారు. అండ్ ఎయిర్ బౌండ్ డిసీజ్ లైక్ ఆర్ఎస్వి అండ్ ఫ్లూ కూడా చూస్తాం. బేస్డ్ ఆన్ వాట్ ఆర్ ద అసోసియేటెడ్ సిమ్టమ్స్. అంటే మీకు హై గ్రేడ్ ఫీవర్తో దగ్గు ఎక్కువ వస్తుంది, బ్రెత్లెస్నెస్ ఉంది, ఎక్స్రేలో చేంజెస్ ఉంది అంటే అప్పుడు మనం ఫ్లూ ఎక్కువ ఆలోచిస్తామండి. ఈసారి స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా చాలా చూసాము. అలాగే ఇన్ఫెంట్స్ ఉన్నారనుకోండి, అలో ఆర్ఎస్వి వైరస్ మేము బ్రాంకోలైటిస్ లాగా చూసాము. కొందరు పెద్ద పిల్లలు ఆర్ఎస్వి న్యూమోనియా కూడా చూసాము. ల్యాండింగ్ అప్ ఇన్ ద పిఐసియూలో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు పిల్లలు. సో హై గ్రేడ్ ఫీవర్ ఉండి బ్రెత్లెస్నెస్ ఉన్నది అంటే మీకు ఫ్లూ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ లాంటి జబ్బు ఆర్ ఆర్ఎస్వి లాంటి జబ్బులు అంటే మనం ఎప్పుడైతే చైల్డ్ సిమ్టమాటిక్ ఉంటారో ఆ టైంలో మనము స్వాబ్ టెస్ట్ చేసుకొని పీసీఆర్ టెస్ట్ చేయొచ్చు వాళ్ళకి ఆర్ఎస్వి ఉందా లేదా. అంటే ఒకసారి చైల్డ్ సిమ్టమాటిక్ ఉన్నారనుకోండి, అప్పుడు మనము ఎలా అయితే అందరికీ స్వాబ్ టెస్ట్ కోవిడ్ అప్పుడు అందరు బాగానే ఎడ్యుకేటెడ్ ఉన్నారు, సో సేమ్ థింగ్స్ స్వాబ్ టెస్ట్ చేస్తారు. సో దాంట్లో మనకి ఇది ఆర్ఎస్వి పాజిటివా, ఫ్లూనా, అడినో వైరసా తెలిసిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి తొందరగా వాళ్ళని డయాగ్నోసిస్ చేసి యాంటీవైరల్ మీద పెడితే బేస్డ్ ఆన్ దే ఆర్ రిక్వైరింగ్ అడ్మిషన్స్, సో వాళ్ళు రికవర్ బాగానే అవుతారు. సో అలాగే ఆర్ఎస్విని మనకి బ్రాంకోలైటిస్ ఉందనుకోండి, బ్రెత్లెస్నెస్గా ఉన్నది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళని కూడా మనము ఇవాళ రేపు హై ఫ్లో నెజల్ క్యానులాస్ ఉన్నది ఎయిర్వోలో పెట్టేస్తే దే టెన్ టు రికవర్ ఫాస్టర్ అనమాట, మరీ వెంటిలేటర్ మీద వెళ్ళకుండా. అలాగే వాళ్ళకి యాంటీవైరల్ ట్రీట్మెంట్ కూడా పెట్టి ఇస్తే రికవరీ బాగానే ఉంటుంది. వానాకాలంలో ఎక్కువగా ప్రబలే జ్వరాలు సాధారణంగా 2-3 రోజుల్లో తగ్గుముఖం పడతాయి. అయితే వారం రోజులు దాటుతున్నా పిల్లల్లో జ్వరం తగ్గనప్పుడు, తీవ్రమైన చలి, ఒంటి నొప్పులు, నీరసం, తలనొప్పి, కీళ్ల నొప్పులు లాంటి ఇతరత్ర లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు పిల్లల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి. సిబిపి రక్త పరీక్ష, వైడల్ పరీక్షలు, జాండీస్ని నిర్ధారించే పరీక్షలు చేయించాలి. డెంగీ నిర్ధారణకు డెంగీ యాంటీజెన్, NS1 పరీక్షలు చేయించాలి. జ్వరం ఏ తరహా అన్నది నిర్ధారించుకోవాలి. సాధారణంగా డెంగీ జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది. అయితే డెంగీలో హెమరేజిక్ ఫీవర్ అనేది ప్రమాదకరమైన పరిస్థితి. ఇందులో శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం కావడంతో పాటు బీపీ పడిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతక పరిస్థితి. దీనికి వెంటనే చికిత్స ప్రారంభించాలి. ఇక మలేరియా, టైఫాయిడ్, మెదడు వాపు లాంటివి కూడా రోజులు గడిచే కొద్దీ ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి వీటి విషయంలో అలసత్వం చూపించకూడదు. సకాలంలో పిల్లలకు వైద్య పరీక్షల్ని చేయించాలి. వైరస్ అనే దీనికి యాంటీబయాటిక్ అవసరం లేదండి. మనము అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడద్దు. లైక్ ఇప్పుడు డబ్బుల్లాకు డెంగ్యూ అండ్ చికెన్ గానీ ప్యూర్లీ వైరస్, దానికి మనం సపోర్టివ్ ట్రీట్మెంటే చేయాలి. అన్లెస్ మనకి సస్పెక్టెడ్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఒకసారి డెంగ్యూ విత్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోయి అప్పుడే మనం యాంటీబయాటిక్ వాడతాం. లేకపోతే ఉట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తే డెంగ్యూ విల్ రికవర్ బై ఇట్స్ ఓన్. వేరస్ థింగ్స్ లైక్ టైఫాయిడ్ అనుకోండి, అక్కడ మీకు డెఫినెట్లీ యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. ఫ్లూ లాంటి జబ్బుకి, ఆర్ఎస్వి లాంటి జబ్బుకి అగైన్ మీరు ఉట్టి యాంటీవైరల్ ఇస్తే సరిపోతుంది, అక్కడ యాంటీబయాటిక్ వాడే అవసరం లేదు. చాలా మట్టి డెంగ్యూకి ఉట్టి ఫీవర్ వచ్చి తగ్గిపోతుంది అనమాట. కొందరు డెంగ్యూకి ప్లేట్లెట్స్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ ఒక లెవెల్ వరకు చాలా పేరెంట్స్ ప్లేట్లెట్స్ 1.5 lakhs ఉండినా 1.6 lakhs ఉన్నా భయపడిపోతారు. అలాంటప్పుడు అమ్మో ఇదా ఏం చేయాలి అంటారు. డు నాట్ ప్యానిక్. అంటే 1 lakh వరకు అయితే మనం అసలు భయపడే అవసరం లేదు. బిట్వీన్ 50,000 to 1 lakh ఇఫ్ చైల్డ్ బీపీ బాగానే ఉంది, మిగతా అన్ని బాగున్నాయి, లివర్ ఫంక్షన్ వాళ్ళకు కూడా భయపడే అవసరం లేదు. అన్లెస్ ప్లేట్లెట్స్ ఆర్ గోయింగ్ లెస్ దెన్ 20,000 to 10,000, అప్పుడే మనం బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ డ్రాప్ ఆఫ్ ప్లేట్లెట్స్ అప్పుడు మేము డిసైడ్ చేస్తాం తనకు ప్లేట్లెట్స్ ఇవ్వాలా లేదా. అది సెకండ్ మెసేజ్. అంటే ప్లేట్లెట్స్ మనం అనవసరంగా బ్లడ్ ప్రొడక్ట్స్ పిల్లలకి ఎప్పుడు ఇవ్వద్దు. థర్డ్ అనేది ఏంటంటే
టిపికలీ ఫీవర్ తగ్గిన తర్వాత చాలామంది పేరెంట్స్ రిలాక్స్ అయ్యే ఫీవర్ తగ్గిపోయింది కదా అంటారు. కానీ ఆ టైంలోనే బిడ్డ డిటోరేట్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బిడ్డకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవంటే మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, బిడ్డ బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి అండ్ డాక్టర్తో ఎవాల్యుయేట్ చేసుకోవాలి, అవసరం పడితే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ఒక్కొక్కసారి ఈ మధ్యన చూసేది ఒక ప్రాబ్లం ఏంటంటే డెంగ్యూ తగ్గిపోయి కొద్దిగా బీపీ కూడా సెట్ అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ మొదలవుతుంది. ఆ పేరు అంటే హై ఫెరిటిన్ లెవెల్స్తో, అంటే హైపర్ ఫెరిటినీమియా అనే ప్రాబ్లం కొందరికి వస్తుంది డెంగ్యూలో. అంటే అరే ఫీవర్ తగ్గిపోయింది కదా, డెంగ్యూ బాగానే ఉందన్నారు కదా, మళ్ళీ ఎందుకు వస్తుందని చాలా పేరెంట్స్ తిరుగుతారు. అంటే ఇది ఇమ్యునాలజికల్ రియాక్షన్ టు డెంగ్యూ అనమాట. అది కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు కూడా డాక్టర్స్ని సంప్రదించి అవసరం పడితే దాన్ని సరైన ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వానాకాలంలో ఓవైపు డెంగీ, గన్యా, మలేరియా వంటి విషజ్వరాలు, మరోవైపు విరేచనాలు, టైఫాయిడ్ వంటి జబ్బులు పిల్లలకు పెను విపత్తుగా పరిణమిస్తూ ఉంటాయి. వీటికి తోడు శ్వాసకోశ సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి వీటికి చికిత్స ఎలా? వానాకాలంలో పిల్లల్ని వేధించే సమస్యలకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానాకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని కబళించే విషజ్వరాల విషయంలో సకాలంలో స్పందించడం చాలా కీలకం. ముఖ్యంగా డెంగీ జ్వరానికి కూడా సకాలంలో చికిత్స మొదలు పెట్టాలి. రక్తంలో ప్లేట్లెట్లపై ఓ కన్నేసి ఉంచాలి. బాగా తగ్గిపోయాయి అని అనుకున్నప్పుడు వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. డాక్టర్లు అందించే చికిత్సతో పాటు తగినంత విశ్రాంతి తీసుకుంటూ శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. మలేరియా విషయంలో ముందుగా అది వైవాక్స్ జ్వరమా, ఫాల్సిఫారం తరహా జ్వరం అన్నది పరీక్షల్లో నిర్ధారించుకొని ఆపై చికిత్స మొదలుపెట్టాలి. మలేరియా జ్వరం మందులకు తేలిగ్గానే లొంగుతుంది. ఇక టైఫాయిడ్ జ్వరం అనేది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ జ్వరం తగ్గడానికి యాంటీబయోటిక్ మందుల్ని పూర్తి కోర్సు వాడాల్సి ఉంటుంది. ఫ్లూ, డయేరియా, ఇతర శ్వాసకోశ సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వారికి సకాలంలో తగిన చికిత్స అందేలా చూడాలి. పిల్లలకు ఫ్లూ టీకాలని పెంచడం మేలు. జస్ట్ బిఫోర్ మాన్సూన్ అండి, జస్ట్ బిఫోర్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మన వ్యాక్సినేషన్ కార్డ్ చెక్ చేసుకొని ఎన్ష్యూర్ దట్ మన బిడ్డ వ్యాక్సినేషన్ ఈజ్ అప్ టు డేట్. లేకపోతే వెళ్ళి డాక్టర్ దగ్గర క్యాచప్ వ్యాక్సినేషన్ చేయించుకోండి. స్పెషల్లీ మన ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోకపోతే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోండి, లేదా ఫ్లూ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ న్యూట్రిషనల్లీ పిల్లలు చక్కగా ఉండాలండి. సో ఫుడ్ అది తీసుకుంటున్నారు. కొందరికి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే కొద్ది సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. వైటమిన్ సి అనేది కొద్దిగా మనకి ఇమ్యూనిటీకి ఇంపార్టెంటు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ మనకి పిల్లలకి ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాం అనేది చాలా ఇంపార్టెంటు. జంక్ ఫుడ్ కాకుండా పిల్లలకి మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. దెన్ కమ్స్ ఈజ్ హైజీన్. హైజీన్లో మనం ఏంటంటే పిల్లలకి ఎప్పుడు వాషింగ్ హ్యాండ్స్, మనము స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత, స్కూల్లో కానీ ఫుడ్ తినే ముందు తర్వాత, ఫుడ్ తర్వాత ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉండాలి. సో దట్ దే గెట్ యూస్ టు దట్ మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఎక్కువ లేకుండా ఉంటుంది. సెకండ్ ఈజ్ వేరింగ్ మాస్క్. స్పెషల్లీ ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్తున్నారు, ఇప్పుడు సీజనల్ లేనప్పుడు మాస్క్ వేసుకుంటామంటే బెటర్గా ఉంటుంది టు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బికాస్ లైక్ ఫ్లూ అండ్ ఆర్ఎస్పీ లాంటి జబ్బులు మీరు మాస్క్ వేసుకుంటే మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. మీ ఇంటి చుట్టూన ఆర్ వేరెవర్ దేర్ గోయింగ్, స్కూల్ చుట్టూనా కూడా సపోజ్ దేర్ ఇస్ అ వాటర్ బాడీస్ ఆర్ దేర్, వాటర్ రిజర్వాయర్స్ ఆర్ దేర్, అక్కడ ప్రాపర్ ఫాగింగ్, అంటే మనం ఎక్కడైతే అవాయిడ్ చేయగలుగుతాం మనం తీసేయాలి. కొన్ని చోట మనం అవాయిడ్ చేయలేమనుకోండి, అక్కడ వాటర్ ఫాగింగ్ అనేది మనం ఫాగింగ్ చేసేది అనేది ఇంపార్టెంట్ టు ప్రివెంట్ మాస్కిటో బ్రీడింగ్. ఎందుకంటే ఆ మాస్కిటో బ్రీడ్స్ అయితేనే కదా మనం బయట చేస్తారు, మనం బయట చేస్తే మనకి ఈ మాస్కిటోలో జబ్బులు వస్తాయి. సో దోస్ థింగ్స్ ఆల్సో దేర్. మనం ఫుల్ స్లీవ్స్ కంప్లీట్గా కవర్ చేస్తాము, ఉన్న ఎక్స్పోజ్ పార్ట్ని రిపెలెంట్ పెడతాము అనేది టు ప్రివెంట్ ఎనీ మాస్కిటో బైట్స్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. అవేర్నెస్ అమాంగ్ ద కమ్యూనిటీ ఏంటంటే జనరలీ మేము ఉన్న కమ్యూనిటీలో ఎవరైనా పాజిటివ్ వస్తే చెప్పండి. బికాజ్ ఈ మాస్కిటోస్ అనేది 100 meters వరకు దే మూవ్ అనమాట. ఎవరికో పాజిటివ్ వస్తే ఆ మాస్కిటో మీ కమ్యూనిటీలో దొరుకుతుంది. సో ఇట్ కెన్ బైట్ అదర్స్ ఆల్సో. సో యుల్ బి మోర్ కేర్ఫుల్. ఇన్ఫార్మ్ ద GHMC and other people to sort of come and fog your area. అలాంటి కొద్దిగా అవేర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కూడా యూ కెన్ రిడ్యూస్ ద బర్డన్ ఆఫ్ ద డెంగ్యూ ఇన్ యువర్ కమ్యూనిటీ. మనం తాగే వాటర్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్.
to ensure that clean water, clean drinking water is also very important. Bite తినే food is also చాలా important to ensure that encourage more sort of eating at home. సో ఈ ప్రికాషన్స్ మనం తీసుకుంటే వీలైనంత వరకు మనము ఈ బర్డన్స్ చాలా మటుకు తగ్గించగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వానాకాలంలో పిల్లల ఆరోగ్యం విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఈ సీజన్లో పిల్లలు అస్తమానం చినుకుల్లో తడవకుండా చూడాలి. ఒకవేళ వానలో తడిస్తే వెంటనే శుభ్రంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. బడికెళ్లే పిల్లలకి రెయిన్ కోట్, గొడుగు తప్పనిసరిగా ఇచ్చి పంపాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే పిల్లలకు అందించాలి. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పిల్లలకి గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి. వారు ఏదైనా తినబోయే ముందు చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడిగించాలి. రాత్రిపూట దోమలు కుట్టకుండా దోమతెరల్ని తప్పనిసరిగా వాడాలి. పిల్లలకు ఏమాత్రం ఒళ్ళు వెచ్చబడ్డా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వానాకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే జాగ్రత్తలు ఇవే. సీజనల్ వ్యాధుల విషయంలో నిరంతర అప్రమత్తతే పిల్లలకు రక్ష. జలుబు, జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులకు సత్వరమే చికిత్స ఇప్పించాలి. ఆలస్యం చేస్తే డెంగీ, గన్యా, మలేరియా జ్వరాలు పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాబట్టి జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా నిర్ధారణ పరీక్షలు చేయించాలి. విషజ్వరాలని తేలినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో తగిన వైద్య సాయం అందేలా చూడాలి. ఇక ఫ్లూ నుంచి రక్షణ కోసం టీకాను ఇప్పించడం మరీ మంచిది. ఈ జాగ్రత్తలు వానాకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతాయి.